నమస్తే, నేను సిరి. కొండ సురేఖ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో కేటీఆర్ గురించి, ఇప్పుడు దాని మీద అయితే ప్రకాష్ రాజ్ గారు తన ట్విట్టర్ వేదికగా అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మనం ఇందాక చేసాము కొండ సురేఖ ఏదైతే మాట్లాడారో డ్రగ్స్ గురించే కావచ్చు, నాగ చైతన్య సమంత విడాకుల గురించే కావచ్చు, దాని గురించి తను మాట్లాడిన వెంటనే ప్రకాష్ రాజ్ గారు తన ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాలలో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప అంటే ఎలా తీసుకోవాలి సార్ ఇది? ఇప్పుడు సో ఆమె ఏదైతే ఎలిగేషన్స్ చేశారో కేటీఆర్ మీద కొండా సురేఖ గారు, సో దాని మీద అంటే ఆయన చాలా ఆడవాళ్ళం టార్గెట్ చేసి, సో ఆయన వల్ల కొంతమంది హీరోయిన్లు అర్ధంతరంగా కెరీర్ని ఆపుకొని వెళ్ళిపోయారు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అలాగే నాగ చైతన్య సమంత విడాకులకి కారణం కేటీఆర్ అని ఆమె ఏవైతే చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారో ఆ ఆరోపణల మీద ఈయన స్పందించారు ప్రకాష్ రాజ్. సో ఏంటి సిగ్గులేని రాజకీయాలు అంటే మా సినిమా ఆడవాళ్ళంటే మీకు అంత చులకన అని చెప్పి, అంటే మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, మా సినిమాల్లో పనిచేసే ఆడవాళ్ళు మా హీరోయిన్ అలాంటి వాళ్ళు కాదు, కేటీఆర్ గురించి మీరు ఏదైతే చేశారో మీరు మీ రాజకీయాలు చూసుకోండి, అందులోకి మా సినిమా వాళ్ళని మా హీరోయిన్ని ఎందుకు లాగుతున్నారు అని ఆయన ఆక్షేపిస్తున్నాడు. కొండా సురేఖ గారు ఏవైతే ఆరోపణలు చేశారో దాటి మీద ఆయన విరుచుకుపడ్డాడని చెప్పాలి. అంటే కొండా సురేఖ గారు మీరు ఇలా మాట్లాడాల్సింది కాదు, మీరు కావాలంటే మీ రాజకీయాలు వేరే చేసుకోండి, ఒకరి మీద ఒకరు ఏమైనా దుమ్మెత్తి పోసుకోండి, ఏమైనా చేసుకోండి, మా సినిమా వాళ్ళని మాత్రం మీ రాజకీయాల్లోకి లాగద్దు, మేమంతా మీకు అంత చులకనగా కనిపిస్తున్నామా అంటే ఇది మొదటి నుంచి ఉంది, అది వేరే విషయం. అంటే ప్రతిదానికి సినిమా వాళ్ళు రాజకీయ నాయకులకి సాఫ్ట్ టార్గెట్గా మారటం అనేది చాలా చోట్ల ఉంది, చాలా సందర్భాల్లో మనం చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ కొండా సురేఖ గారు ఒక బాధితురాలు ఇక్కడ. సో ఇటీవల జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆమెకు ఒక బీజేపీ నాయకుడైనటువంటి మెదక్ ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు ఒక నూలు దండ వేశారు. సో దాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు, చాలా వాళ్ళిద్దరి మధ్య లింకులు పెట్టి చాలా జుగుప్సాకరమైనటువంటి లాంగ్వేజ్ వాడుతూ సోషల్ మీడియాలో చాలా అసభ్యకరంగా పోస్టులు పెడుతూ వచ్చారు. దీని మీద ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈవెన్ రఘునందన్ రావు గారు ఎవరైతే అలాంటి అభ్యంతరకరమైనటువంటి నీచమైనటువంటి పోస్టులు పెట్టారో వాళ్ళని ఒక లాయర్గా నేను దీన్ని ఎదుర్కొంటాను, సో వాళ్ళని కోర్టుకి ఇడుస్తా అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఓకే, కానీ ఈ లోపల ఆమెకి జరగాల్సినటువంటి డ్యామేజ్ చాలా జరిగిపోయింది. సో అంత నీచంగా ఎలా ఒక స్త్రీ గురించి మాట్లాడతారు అసలు అనేది. సో ఇక్కడ అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ కొంతమంది కావాలని చేస్తున్నారు, ఇదే పనిగా ట్రోలింగే పనిగా పెట్టుకొని కొంతమంది చేస్తున్నారు అనే ఆరోపణలు అయితే ఉన్నాయి. సో సురేఖ గారు ఇప్పుడు దాన్ని ఏదైతే కేటీఆర్ గారి మీద ఆమె బహిరంగ రహస్యం అని చెప్పారు కదా, ఇది ప్రలోభాలు పెట్టో ఇంకో రకంగానో వాళ్ళు ఏ రంగంలోనో ఉన్నాయండి. సో ప్రలోభాలకు గురయ్యే వాళ్ళు కొందరు ఉంటారు, బ్లాక్మెయిల్కి భయపడి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇందులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఉంది అంతర్గతంగా అంటే అది ఏదో ఇది కాదు, నిజంగా చెప్పాలంటే అది పెద్ద ఇష్యూ అది. సో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల వల్లే చాలామంది సినిమా వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెట్టారు అనేది ఒక అంతర్గతంగా మాటల్లో దొర్లుతూ వస్తున్నటువంటి విషయం. అది నిజమా కాదో ఎవరికి తెలియదు, ఆధారాలు కూడా ఉన్నాయో లేదో తెలియదు. దాన్ని ఈమె ఇప్పుడు మరి సురేఖ గారు ఆమెకి ఏం సమాచారం ఉందో మనకు తెలియదు, కానీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సో నాగ చైతన్య సమంత విడాకులకి కేటీఆర్ ఎలా కారణమయ్యారు ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలియదని అనుకుందాం. ఆమె ఏ ఆధారంతో అవి అన్నారు అనేది కూడా ఆమె చెప్పగలగాలి నిజానికి. సో ఇప్పుడు ఆమె కొన్ని ప్రశ్నలు లేవుతుంది, అతను ఎలా కారణమయ్యాడు, ఎందుకు కారణమయ్యాడు, ఇదంతా కూడా. సో దీంట్లో ఏమైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా,
సో ఎందుకు వాళ్ళిద్దరు విడిపోయారు? అంటే గతంలో కూడా వాళ్ళు విడిపోయినప్పుడు ఇదే మాటలు అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా కొంతమంది హీరోయిన్ల పేర్లు పెట్టి వీళ్ళందుకే ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళారు, వీళ్ళందుకే విడాకులు తీసుకున్నారు, వీళ్ళందుకే ప్రతిదీ కూడా వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు, దాని వల్లనే వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అయింది, దాని వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి కొంతమంది ఆ వార్తని తెర మీదకి తీసుకురావడం వల్ల ఇప్పుడు అంటే వాళ్ళు తీసుకొచ్చారు బాగానే ఉంది, కానీ ఇక్కడ లైఫ్ పాడైపోయి మాత్రం సినిమా వల్లే అని అనుకోవచ్చు కదా సార్. అంటే వాళ్ళ కెరీర్ ఎఫెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరిని కూడా రాజకీయ నాయకులు, అది కూడా అధికారంలో ఉన్న వాళ్ళని ఎదిరించి ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. కన్వెన్షన్ కూల్చేశారు. నాగార్జున గారు ఏం చేయగలిగారు? ఏం చేయలేరు. ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు చాలా జరుగుతున్నాయి. సో యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మూసి దాని ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు కట్టుకునే అవకాశాలు ఇచ్చారు. అవును సార్. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు అదే వీళ్ళే కూలగొడుతున్నారు. అదే ప్రశ్న ప్రజలు కూడా వేస్తున్నారు. ఇచ్చింది కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే, మీ హయాంలోనే జరిగింది, మరి ఇప్పుడు ఎందుకు కూల్చేస్తున్నారు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో ఈ ప్రక్రియ ఏంటంటే ఇప్పుడు ఇదంతా రాబట్టి ఏంటంటే మళ్ళీ హైడ్రా నుంచి వెళ్ళి చూపాటు ఆపేసి ఇప్పుడు ఇటు చూపు తిప్పేసుకుంటున్నారు జనాలు, నెటిజన్స్ అని అనుకుంటున్నారు. హైడ్రా చర్యల వల్ల ఏవైతే నెగిటివిటీ వస్తుందో దాన్ని పక్కదారి పట్టించేటందుకు ఇది తీసుకొచ్చారు అనేది రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడే మాటలు అవి. సో ఇప్పుడు అందులో ఆ కోణం ఉందో లేదో మనకు తెలియదు, కానీ కొండా సురేఖ గారు మాత్రం ఇప్పుడు చెప్పింది మాత్రం తను పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యారు. సో ఏదైతే ట్రోలింగ్ జరుగుతుందో ఆమె మీద ఒక దారుణమైన ఇదిగా నీచమైనటువంటి భాష వాడుతూ ఏదైతే జరుగుతుందో దానికి ఆమె హర్ట్ అయ్యారు, ఎఫెక్ట్ అయ్యారు. అందు గురించి దీని వెనక అంటే ఒక హరీష్ రావు గారు తప్ప ఇంకెవరు మాట్లాడారు. కేటీఆర్ చాలా మౌనంగా ఉన్నాడు. సో దీని వెనక కేటీఆర్ ఉండే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆమె కేటీఆర్కి సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రస్తావన తీసుకొచ్చారు. సో దాన్ని ఆమె ఏదైతే చెప్పారో తట్టుకోలేకపోయారు ప్రకాష్ రాజ్ గారు. సో మా సినిమా వాళ్ళ మీదకి ఎందుకు వస్తారు మీరు, మమ్మల్ని ఎందుకు, మేమంటే ఎందుకు మీకు చులకన, సో మీ అన్నీ కూడా సిగ్గులని రాజకీయాలు అని చెప్పి ఆయన నేరుగా కొండా సురేఖ గారిని ఉద్దేశించి ఆయన అన్నారు. సో మీరు ఏమైనా చేసుకోండి, మీరు రాజకీయంగా కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, అందులో మా సినిమా వాళ్ళని మాత్రం అనవసరంగా లాక్కండి అని ప్రకాష్ గారు చెప్పినట్లయితే. రైట్. అంటే ఇంతకు ముందు మనం చూస్తున్నట్టయితే ప్రకాష్ రాజ్ గారు కొన్ని రోజుల నుంచి లడ్డు వ్యవహారంలో తను ట్వీట్లతోని తను ఏవైతే చెప్పాలనుకుంటున్నా చెప్పేస్తున్నాను. అండ్ ఇదే తరుణంలో ఇప్పుడు చూస్తే ఇది తెర మీదకి వచ్చింది. అంటే దీని ప్రకారం చూస్తుంటే మరి ప్రకాష్ రాజ్ గారికి రాజకీయాల్లోకి రావాలన్న ఆశతోని అంటే ఏదైనా ఉద్దేశం ఉండి ఇలాంటి వాటికి తొందరగా స్పందిస్తున్నారు అనుకోవాలా, ఎలా అనుకోవాలి? ఆయన రాజకీయంగా రావాలని కదా, ఆయన రాజకీయ ఎప్పుడు కూడా రాజకీయాలు ఉన్నట్టు లెక్క. ఆయన పలానా పార్టీకి అనేది ఇది కాకపోయినా బట్టి కూడా రాజకీయంగా చైతన్యంగానే ఉంటారు ఆయన ఎప్పటికప్పుడు. సో దానికి తగ్గట్టుగానే తన భావజాలానికి అనుగుణంగానే ఆయన ఏ భావజాలానికి అనుగుణంగా ఉంటాడో ఆ భావజాలానికి దగ్గరగా ఉన్న వాళ్ళతోటి ఆయన వాళ్ళ తరపున మాట్లాడతాడు. దానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి ఆయన ఆ వ్యతిరేకంగానే మాట్లాడతాడు. సో అట్లా ఇప్పుడు ఆయన నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజెంట్ లేకపోయినప్పటికీ కూడా, సో కాకపోతే ఆయన పోయినసారి కర్ణాటక నుంచి చేసి కూడా ఓడిపోయాడు కదా. సో ప్రస్తుతానికి ఆయన అలా ఉన్నప్పటికీ కూడా ఒక సినిమా నటుడుగా ఆయన ఇప్పుడు స్పందించాడు అనుకోవాలి. సినిమా పరిశ్రమ వ్యక్తిగా మా సినిమా వాళ్ళని ఎందుకు ఇచ్చేస్తున్నారు. బట్ ఆయన కొండా సురేఖ అనుభవించినటువంటి ఇప్పుడు ఏదైతే ఒక అనుభవిస్తున్నటువంటి ట్రామా ఏదైతే ఉందో అది ఆయన పరిగణలోకి తీసుకుని ఉంటే బాగుండేది. సో అందుగురించి అంటే ఆమె కేటీఆర్ యొక్క ఆయన గురించినటువంటి ఏదైతే ప్రచారంలో ఉందో అంతర్గతంగా దాన్ని ఆమె బయటకు తీసుకొచ్చారు. దాన్ని ఎలా అంటే ఒక విక్టిమ్, ఇక్కడ నాకు తెలిసి ఒక విక్టిమ్గా ఆమె మరికొంతమంది విక్టిమ్స్ని కేటీఆర్ వల్ల ఎవరైతే విక్టిమ్స్ అయ్యారో వాళ్ళ గురించి ఆమె వాళ్ళ తరఫున మాట్లాడింది అని అనుకోవచ్చు. కానీ ప్రకాష్ రాజ్ గారు మాత్రం అలా అనుకోలేదు. కానీ ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఏదైతే కొండా సురేఖ గారు అన్నారో మళ్ళీ వాళ్ళ పేర్లు తెర మీదకి రావడం, ఇప్పుడు దీంతో ఇంకా ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది ఇంకా మరి ఈ ట్వీట్లతో ఆగిపోతుందో లేకపోతే దీని మీద ఇంకెవరన్నా మళ్ళీ ఎందులో హ్యాండ్ వేసి మరి ఇంకా దాన్ని పెద్ద చేస్తారా ఏంటనేది మరి ఇంకా కొన్ని రోజులలో మనకు తెలుస్తుంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్.